ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన ఉన్నతమైన నామములో మనందరినీ జ్ఞాపకం చేసుకుని మరలా ఇటు ధన్యకరమైన సమయాన్ని మనకి ఇచ్చాడు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ విలువైన శ్రేష్టమైన నామమునకు సమస్తమైనటువంటి మహిమ ప్రభావము కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి ఉదయకాల నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. ఎంత బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కలిసి ప్రభునామాన్ని స్తుతి చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్టుకండి. తద్వారా దేవుని దీవెనలు పొందుకోండి. మీ దగ్గర మరి నేటి దిన ధ్యాన వాక్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరి 12వ వచనం చివరి భాగం, 13వ వచనం చివరి భాగాన్ని చదువుతా ఉన్నాను. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. దేవుడు తన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారిని స్తోత్రాలు, సకల ఆశీర్వాదములను కుమ్మరిస్తూ సకలమును దీవిస్తూ సమృద్ధిని చేస్తున్నది విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా మీరు ఎక్కడ దాయబోతున్నందుకు, ఈ కార్యక్రమాన్ని ఫలభరితంగా మీరు మారుస్తున్నందుకు కూడా స్తోత్రాలు. ఘనత మహిమ మీరు పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, ఈ మాటలు పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనలో చేస్తున్న కార్యాలన్నీ, దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదాలు, దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ, నీవు ఇతరుల పట్ల చేస్తున్నావా అనేది ఈ వాక్య సందేశం యొక్క సారాంశమైంది. మన మనస్సు దేవునితో ఏకీభావం కలిగి ఉండవలసిన నిత్యం. అయితే మనను అశక్తులుగా చేసేటువంటి స్వభావము మన శరీరంలోనే దాగి ఉంది. ఇది మనలో ఉన్నంత కాలము మనము చేయాలనుకున్న పనిని మనం చేయలేము ఎప్పటికీ కూడా. దేవుడు మొదటిసారి మన అంతరాత్మను తాకినప్పుడు, దేవుడు మొదటిసారి మన అంతరంగాన్ని తాకినప్పుడు మన మనస్సాక్షి మేల్కొంటుంది. అప్పటి వరకు అది ఏం చేస్తుందంటే నిద్రపోతూ ఉంటది. అపవాది ఆధీనంలో, లోకాశల ఆ ప్రక్రియలో నిద్రపోడు. ఎప్పుడైతే ఆయన హస్తము మన అంతరంగాన్ని తాకిందో వెంటనే మేల్కొలుపు అనేది వస్తుంది. మనలో ఉన్నటువంటి మనో సంకల్పము, మనస్సాక్షి దేవుని చిత్తానుసారంగా ఉందో లేదని మనం మదన పడుతూ ఉంటాం. కొన్నిసార్లు ప్రతి ఒక్కరిలో వచ్చేటువంటి సందేహం ఏంటంటే, నేను దేవునికి నిజంగా లోబడుతున్నానా అని ఆలోచించేలాగా నిన్ను పురుకొల్పే కారణాలు వాస్తవానికి నీ మనో సంకల్పం ముందు అతి సులువుగా వీగిపోయేవే. బట్ అయితే నక్షత్ర వక్రత, మొండితనం వంటి ఆ కఠిన స్వభావం వంటి దుర్లక్షణాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయి తెలుసా? దేవుని చిత్తాన్ని ప్రతిఘటిస్తూ ఉంటాయి. ఈ మొండితనము, అహంకారము, వక్ర బుద్ధి, ఇవన్నీ కూడా. అయితే మనిషిలో అత్యంత సున్నితమైనది మరియు సూక్ష్మమైనది పాపం కాదు కానీ పిల్లరా, అతని మనో సంకల్పమే. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. కనుక ప్రతి ఒక్కరు కూడా మన మనో సంకల్పాన్ని బలంగా ఉంచుకోవాలి. చూడండి, నరుడు దేవుని సృష్టికే మకుటం. అయితే మకుటానికే మకులం. మకుటం నరులలోని మనస్సాక్షి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, నరుడు దేవుని సృష్టికి మకుటం అయితే ఆ మకుటానికే మరొక మకుటం మనలో ఉన్నటువంటి మనస్సాక్షి. అయితే నరునిలోనికి ప్రవేశించిన పాపానికి సర్వత్రా చొచ్చుకుపోయేటువంటి లక్షణం ఉంది. అయితే మనిషి తిరిగి పుట్టినప్పుడు లేక తిరిగి జన్మించినప్పుడు, దేవునిలో కట్టబడినప్పుడు అతనిలో దేవుని చిత్తము కార్యరూపం దాలుస్తుంది. అప్పుడు అతని చిత్తానికి మరొక సంకల్పానికి మూలము సర్వశక్తిమంతుడైన దేవుడే తప్ప మరొకటి ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అతని మాట, మనస్సు, క్రియలన్నీ కూడా దేవుణ్ణి సంతోషపెట్టేగా ఉంటాయి. అందుకే మాట, మీరు ఇత్సహించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం చొప్పున మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అన్నాడు.
దేవుడు నీలో జరిగించే కార్యాలన్నీ కూడా ఏమండి వాటిని నీవు తదేక దృష్టితో అమితమైనటు శ్రద్ధతో ఇతరుల పట్ల జరిగించాలి. అలా జరిగించినప్పుడు దేవుడు కోరుకున్న కార్యసిద్ధి ఏమండి నీలో ఉంటుంది. నీకు నీవుగా, నాకు నేనుగా, మనకు మనముగా రక్షణ తెచ్చుకోలేదు కూడా. మన రక్షణ దేవుడు మనకు అనుగ్రహించిందే ఏమండి. అయితే ఇప్పుడు గమనించండి, కార్యాన్ని అచంచలమైన విశ్వాసముతో, కృత నిశ్చయముతో బహిర్గతం చేస్తూ ఇతరుల్లో దేవుని కార్యాన్ని ఏమండి చేసేవారంగా, కర్మోన్యుకునిగా మనం జీవించాలి. దేవుని కార్యాన్ని ముందు కొనసాగించే వారిలో ఉండాలి. అన్ని కూడా దేవుని చిత్తాన్ని అనుసరించేవిగా ఉండాలి అంతే. అప్పుడు క్రీస్తులో నీ జీవితము ఏమండి, నీ విశ్వాసాలంతా కూడా సహజంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తున్నారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఏమండి, మొండితనం ఏం చేస్తుందంట, వివేకాన్ని వికాసాన్ని అడ్డుకొని ఏమండి మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను తొలగించి ఏమండి మౌఢ్యానికి, అజ్ఞానానికి నడిపిస్తుంది. ఏమండి, పరిశుద్ధతకు మనం లోబడినప్పుడు మాత్రమే, దేవుని హస్తానికి లోబడినప్పుడు మాత్రమే, ఆయన వాక్యానికి లోబడినప్పుడు మాత్రమే ఏమండి మొండుతనం అనేది పటాపంచులు అవుతుంది. ఉదయకాలం గమనించాలన్నమాట. అంటున్నాడు కదా, మీ సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగించాలి. మీలో కార్యసిద్ధి కలిగజేసేది దేవుడే. ఈ ఉదయకాల సమయంలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికి కూడా వ్యక్తిగతంగా, నా మనో సంకల్పానికి మూలము సర్వశక్తుడైన దేవుడేనని నేను నమ్ముతున్నానా? ఒకసారి ప్రశ్నించుకోవాలి మనం. దేవుడు మన వెలుపల ఏమని ఉండి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని, ఆయన ఉద్దేశం నెరవేర్చాలని కోరుకోవట్లేదు. ఆయన దూరంగా ఎక్కడో ఉండి, మనకు అందనంత ఎత్తులో ఉండి కార్యం సఫలం కోరుకోవట్లేదు. కానీ ఆయన మనలో ఉండి మన ద్వారానే తన చిత్తాన్ని నెరవేర్చుకొని ఉద్దేశిస్తున్నాడు. ఆయన సంకల్పం అదే. అందుకే పౌలు ఫిలిప్పీ సంఘాన్ని అంటున్నాడు, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకున్నది మీలో కార్యసిద్ధి కలిగజేసేవాడు. కనుక వీళ్ళ అలా అంటే నేను మరలా జ్ఞాపకం, దేవుడు మనలో చేస్తున్న గొప్ప కార్యం ఉన్నది. ఆ కార్యాన్ని మనం ఇతరుల పట్ల చేస్తున్నామా లేదని ఒకసారి ప్రశ్నించుకుంటే తప్పనిసరిగా మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మనకు దీవించునుగాక.